చూడడానికి మామూలుగా ఉన్నా కూడా ప్రతి గేమ్ బాగా ఆడి మైండ్ గేమ్ మెయిన్గా అతన్ని బీట్ చేసేవాళ్ళు నాకు తెలిసి అక్కడ బిగ్ బాస్ ఎవ్రీథింగ్ అందరూ కంటెస్టెంట్లో పోల్చుకుంటే మైండ్ గేమ్లో అతన్ని బీట్ చేసేవాళ్ళు ఎవరూ లేరనేది నా అభిప్రాయం, మనందరికీ తెలుసు. సో అలాంటి పర్సన్ని మనం టాప్ 4లో పెట్టాము అనేది ఒకసారి ఆ బిగ్ బాస్ టీం కూడా ఒకసారి ఆలోచించుకో ఉండాల్సింది. ఎందుకు అని అంటే ఎవ్రీథింగ్ అందరికీ చాలా బాధ అనిపించింది మెయిన్గా. ఎందుకంటే కళ్యాణ్ గెలిచాడు అని ఆనందపడే లోపు ఇమాన్యుల్ అనే పర్సన్ టాప్ 4లో పడిపోయాడా, మేబీ రన్నరప్ ఇచ్చి ఉండాల్సింది. ఇప్పుడు నిజం చెప్పాలంటే తనుజ డిజర్వే, కళ్యాణ్ పడాలా డిజర్వే, లేకపోతే ఇమాన్యుల్ డిజర్వే. వీళ్ళ ముగ్గురులో కప్పు ఎవరి చేతిలోకి వెళ్ళినా ఎవరు ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. కానీ వీళ్ళ ముగ్గురు టాప్ 3లో ఉండుంటే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఆ టాప్ 3లో ఎవరు మనీ తీసుకున్నా వాళ్ళ పర్సనల్ చాయిస్ అని మనం వదిలేసేవాళ్ళు. లేకపోతే మనీ తీసుకోకపోయినా ఓకే టాప్ 3 వాల్యూ వర్తేలే అనేది మనం చూసుకొని వదిలేసేవాళ్ళం. కానీ అలాంటిది ఇక్కడ ఎవరిని కాకుండా టాప్ 4లో ఇతన్ని పడేసేసరికి అది చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకోటి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ వీక్స్ అన్నీ కూడా ఏదైతే ఇమాన్యుల్ ఉన్నాడో అతను నామినేషన్స్కి వెళ్ళలేదు. సో మేబీ ఆ బిగ్ బాస్ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటి అంటే నామినేషన్స్కి వెళ్ళకపోవడం వల్ల అతనికి ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల ఏమైందంటే అతన్ని అనేది కొంచెం లీస్ట్లో తీసుకొని రావాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఓట్ బ్యాంక్ను మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి అనుకుంటే బయటికి పంపించిన బర్నీని లోపలికి ఎందుకు తీసుకొని రావాలి అనేది కూడా ఒకసారి మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ అతన్ని ఎవరూ ఎలిమినేట్ చేయలేదు, ఎవరూ పంపించలేదు, అతనికే అతను వెళ్ళిపోయింది కూడా కాదు. ఓన్లీ బిగ్ బాస్ అఫీషియల్గా అతను ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు. మరి ఏ రీజన్కి అతన్ని లోపలే తీసుకొచ్చారు అంటే అతన్ని లోపలికి తీసుకొని రావడానికి మళ్ళీ అదొక గేమ్ అనమాట. అతన్ని లోపలికి తీసుకొని రావడానికి కొంతమంది ఆర్టిస్టులు మళ్ళీ లోపలికి తీసుకొని రావడం, వాళ్ళతో గేమ్స్ ఆడించడం, ఆటోమేటిక్గా అక్కడ గెలిచినా గెలవకపోయినా 100% భరణీయే ఉంటాడు. అదనేది 100% అందరికీ అర్థమైపోయింది. ఆ ఒక్క రీజన్కి మాత్రమే అతన్ని లోపలికి ఉంచారు. మేబీ అతను కూడా భరణి కూడా అనుకుంది ఏంది అంటే టాప్ 5లో ఇంకా నేను ఉంటాను, సంజనాని ఎలిమినేట్ చేస్తారు అని అనుకున్నాడు. కానీ కంపేర్ టు భరణి, సంజన కానీ ఇమాన్యుల్ కానీ, సంజన ఓ సర్టెన్ పాయింట్లో ఆవిడ కానీ గేమ్లో లేకపోయి ఉంటే అందరికీ బోర్ కొట్టేది. అంటే కొన్ని టాస్కుల్లో ఆవిడ చిరాకు తెప్పించినా లేకపోతే కొన్ని మరీ ఘోరంగా చేసినా కూడా